మీ పేరు? నా పేరు విజయసారథి అండి. విజయసారథి గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పటివరకు? పరిపాలన అయితే బాగానే ఉందండి. తర్వాత ఇప్పుడు మేమైతే డిఎస్ యాస్పిరెంట్ అండి. ఓకే అండి. ఓకే. డిఎస్ యాస్పిరెంట్ గత ప్రభుత్వంలో 6100 పోస్టులు వేసారండి వాళ్ళు. ఓకే. ఓకే. ఎప్పుడు టోటల్ 5 సంవత్సరాలకైనా ఓకే. వేస్తే అప్పుడు మేమందరం కూడా అడిగాం. 6100 కాదని అంటే అంతకు మించి పెంచలేదు వాళ్ళు. ఏజ్ అడిగామండి, మళ్ళీ ఏజ్ కూడా కావాలి, 5 సంవత్సరాల నుంచి చేయలేదు కదా మీరు, ఇప్పుడు వేసారు ఫిబ్రవరి 2024లో ఎలక్షన్ ముందు వేసారు అని అడిగితే ఏజ్ కూడా పెంచలేదు. సరేనని మా రాష్ట్ర నాయకుడు, నిరుద్యోగుల నాయకుడు ఎవరంటే సిద్విక్ గారు ఉన్నారు. సిద్విక్ గారి ద్వారా మనం అందరం కూడా ముందు ఈ 6100 పోస్టులతోటి మనం కాదు, నిరుద్యోగులం అందరం ఒక దారిలోకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు పంపించి అని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఫస్ట్ వచ్చిన వెంటనే నేను ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతాను అని అన్నారు. మెగా డిఎస్సి అని మెగా డిఎస్సి మీద అలాగే 16,343 పోస్టుల మీద సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ మా యూనియన్ నాయకులు ఎవరంటే ఐవి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, మన చిరంజీవి గారు అండి ఎమ్మెల్సీ చిరంజీవి గారు, వర్మ గారిని, మేమందరం మన కొత్తపేట బండారు సత్యానందరావు గారిని, వీళ్ళందరినీ మేము ఏజ్ గురించి పెంచమని అడిగామండి. అడిగితే సరేనని మన లోకేష్ గారితో లోకేష్ గారు వెంటనే ఏజ్ గురించి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. మాట్లాడారు ఏజ్ గురించి మాట్లాడి మన ఏజ్ రిలాక్సేషన్ చేశారండి. ఇప్పుడు ఇది ఫైలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టి ఇది నిరుద్యోగులకు అనుకూలమైంది. అదే కదా కానిస్టేబుల్ అన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషను జనవరిలో ఎగ్జామ్ అంటే ఇంకో నెల పెంచమంటే దానికి నెల పెంచారు. మరి ఇంకెందుకంటే ఏంటి కావాలి, అడిగిన దానికి చేస్తున్నారు కదా, చేశారు కదండి, చేస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళు మా సమస్యలు వింటున్నారు, ఫస్ట్ విని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది నిరుద్యోగులకి అనుకూలంగానే ఉంది. మనకు అనుకూలంగానే చేశారు, పోస్టులు పెంచారు. 6 సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు కాబట్టి మాకు ఏజ్ పెంచాలని అడిగాం, ఏజ్ పెంచుతానని అన్నారు. ఏమండి తర్వాత గ్రూప్ 2 కొంచెం పోస్ట్ పోన్ చేయించాలండి అని చిరంజీవి గారుని ఐవి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ అడిగారు, లక్ష్మణరావు గారు చేస్తామన్నారు. ఈ యూనియన్ నాయకులు వీళ్ళందరూ అడిగిన మాటలు వింటున్నారు. వాళ్ళు లోకేష్ గారు చాలా కరెక్ట్గా చేస్తారు, ఆయన వింటున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో అయితే చేస్తున్నారండి, ఇంకా చెయ్యాలి, జరుగుతాయి వరుసగానే. ప్రస్తుతానికి నిరుద్యోగులకి అనుకూలంగా ఉందన్నారు కదా, గత ప్రభుత్వం ఎలా ఉండదంటారు? బాబాయ్ వినలేదు కదండి మాట. 6100 తప్ప ఇంక లేదన్నాడు కదండి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏజ్ 6 నెలలు వెనక్కి వేయాలండి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే 6 నెలలు వెనక్కంటే డిఎస్సిలో 6 నెలలు వెనక్కి వేయలేదు, అప్పుడు వేయలేదు, వినలేదని చాలా బాధపడ్డాం. ఏంటంటే డిఎస్సి మీద గ్రామీణ ప్రాంత విద్యార్థులు బాగా డిపెండింగ్ అయి ఉంటారు. వీళ్ళందరూ కోచింగ్లకు వెళ్ళిపోయండి, బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుని తగలబెట్టేసుకుని ఉన్నారు బోల్డ్ అంతమంది. వాళ్ళందరూ మరి బాధలు ఇబ్బంది కదా, వాళ్ళకి పోస్టులు లేకుండా ఉంటారు. రేపు పొద్దున్న ఏంటండి అంటే రాసేవాళ్ళు లక్షల్లో ఉన్నా అందరికీ వస్తుందా లేదా అనేది ముందు ఆ నెంబర్ అనేది అవన్నీ కూడా పెంచారు, బాగా చేశారు లెక్క. అది గత ప్రభుత్వంతో పోలిస్తే నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం చాలా నిరుద్యోగులకి బాగానే ఉంది. ఆయన చెప్పినట్టుగానే మెగా డిఎస్సి చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏదో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఇస్తామని అంటున్నారు. చేస్తారండి, లేట్ అయినా నేను లోకేష్ గారు ఒకటే ఎప్పుడు ఏమన్నారు, లేట్ అయినా నేను వేస్తాను, మీరు ప్రిపరేషన్ చేసుకోండి అని అంటున్నారు. ఈ 1 నెల 2 నెలలు ఎందుకు ప్రిపరేషన్ చేసుకోవడమే ఎవరిదన్నా వాళ్ళు, అంటే వాళ్ళు మాట్లాడడం తప్ప ఎక్కడ చేసింది లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. గత ఎవరండి వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తూ ఉన్నారు. ఎవరినండి వైసీపీ ప్రభుత్వాన్న? వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇంకా విమర్శించడానికి ఏదండి, ఇప్పుడు 8 నెలలు అయింది, వేశారు కదండి. ఇప్పుడు టెట్ పెట్టారండి, రిజల్ట్ ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషను లీగల్ సమస్యలు లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇస్తానంటున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి? గ్యారెంటీగా జరుగుతుంది. ఎవ్వరు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా ముందు అందరూ కూడా డిఎస్సి మీద ప్రిపేర్ అవ్వండి. ఈవేళ కాకపోతే రేపైనా నోటిఫికేషన్ పడిపోద్ది. అది 2025 అకాడమిక్ లోపులోనే కంప్లీట్ చేస్తానని క్లియర్గా చెప్పారు ఆయన. ఎవరండి? లోకేష్ గారు. చాలా కరెక్ట్గా చేస్తున్నారు లోకేష్ గారు.